కరెంటు కోతలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు ఇంకా కష్టాలు ఉండకపోవచ్చు. విద్యుత్ ఎప్పుడొస్తుందా అని గంటల తరబడి ఎదురు చూడాల్సిన అవస్థలు తప్పొచ్చు. ఎందుకంటే అసలు కరెంట్ అంటూ ఉంటేనే కదా కోతలు తిరిగి రావడం అనే ప్రశ్నలుండేది. గుండె గుబేలనిపించే ఈ మాట సరదాకి అంటున్నది కాదు. గాల్లో దీపంలా తయారైన రాష్ట్ర విద్యుత్ సరఫరా వ్యవస్థ భవిష్యత్ మరింత అగమ్యగోచరంగా మారింది. రాష్ట్రం అంధకార ఆంధ్రప్రదేశ్గా మారే ప్రమాదం పొంచి ఉంది. వినియోగం సరఫరాకి అంతకంతకీ పెరుగుతున్న అగాధం ఇప్పటికే ఎన్నో హెచ్చరికలు పంపింది. అయినా నిద్ర మేల్కోని ప్రభుత్వం ప్రత్యామ్నాయాల వేటలో వైఫల్యానికి రాష్ట్ర ప్రజలు చెల్లించబోతున్న మూల్యమేది? మీ బల్బు ఎప్పుడైనా ఆరొచ్చు అని ఆశ్చర్యపోకండి, విస్తూ పోకండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా, మరిన్ని పైరవీలు చేసినా రాబోతున్న ఆ ఉపద్రవం నుంచి మాత్రం తప్పించుకోలేరు. విద్యుత్ గండం నుంచి గట్టెక్కలేరు. ఎందుకంటే విద్యుత్ కోతలకు ఇప్పటి వరకు ఉన్న హద్దులు కూడా చెరిగిపోయాయి. అవసరాన్ని బట్టి మీ ఇష్టం వచ్చినట్లు కోసేయండని ప్రభుత్వమే పంపిణీ సంస్థలకు పచ్చజెండా ఊపేసింది. రాష్ట్ర ప్రజలు మరిన్ని విద్యుత్ కోతలు భరించేందుకు సిద్ధం కావాల్సి ఉంది. ఈ ఏడాదికే కాదు, వచ్చే సంవత్సరంలోనూ విద్యుత్ కోతలు మరింత తప్పకపోవచ్చని అధికారులే నిర్ధారించారు. వర్షాభావ పరిస్థితులతో పంపిణీ సంస్థల అధికారులు విద్యుత్ ఉత్పత్తిపై పెట్టుకున్న ఆశలన్నీ నీరుగారిపోయాయి. నైరుతి రుతుపవనాల తిరోగమనం వల్ల జలాశయాలకు ఆశించిన స్థాయి నీరు చేరకముందే వర్షాకాలమూ ముగిసిపోయింది. భవిష్యత్లో అద్భుతాలేవైనా జరుగుతాయన్న నమ్మకమూ పోయింది. ఫలితం ముసురుకుంటున్న చీకట్లు. శీతాకాలానికి స్వాగతం చెబుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలతో పాటే విద్యుత్ డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ఇదే సమయంలో విద్యుత్ కోతల నుంచి రాష్ట్రం బయటపడే మార్గాలన్నీ మూసుకుని పోయినట్లేనని పంపిణీ సంస్థలు నిర్ధారణకొచ్చాయి. ఆ మేరకు వచ్చే మే వరకు విద్యుత్ డిమాండ్, సరఫరా, లోటుకు సంబంధించిన వివరాలు విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించాయి. వాటి ప్రకారం భవిష్యత్లో విద్యుత్ కోతలు మరింత పెరుగుతాయే తప్ప తగ్గే అవకాశమే లేదు. విద్యుత్ ఉత్పత్తి పెంచుకోవాలన్నా, బహిరంగ విపణి నుంచి కొనాలన్నా మార్గాలన్నీ మూసుకుపోయాయి. జలాశయాల్లో ఉన్న నిల్వలు వేసవిలో తాగునీటి అవసరాలకే సరిపోనున్నాయి. సహజవాయు క్షేత్రాల్లో నిల్వలు తగ్గి ఉత్పత్తి సంస్థలు పెట్టుబడులు విరమించుకుంటున్నాయి. బొగ్గు అంతంత మాత్రమే అందుబాటులో ఉంది. ఈ విషయాలన్నీ పొందుపరుస్తూ పంపిణీ సంస్థలు విద్యుత్ నియంత్రణ మండలికి నివేదిక పంపాయి. ప్రస్తుతం ఎదుర్కొంటున్న విద్యుత్ కోతలకు అదనంగా మరిన్ని గంటలు పెంచాల్సి రావచ్చని నివేదించాయి. కానీ ఆ అంచనాల కంటే కూడా లోటు ఎక్కువగా ఉన్నట్లు ప్రస్తుతం పరిస్థితి చెబుతోంది. డిస్కంల అంచనాలు పరిశీలిస్తే అక్టోబర్లో 8,986 మిలియన్ యూనిట్లు అవసరం కాగా 7,473 మిలియన్ యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంది. అంటే నికర లోటే 49 మిలియన్ యూనిట్లుగా తేలుతోంది. నవంబర్లో 8,155 మిలియన్ యూనిట్లు డిమాండ్ ఉంటుందని అంచనా వేయగా అక్కడికే 39 మిలియన్ యూనిట్ల కొరత ఉండొచ్చని లెక్కేస్తున్నారు. డిసెంబర్లోనూ 31 మిలియన్ యూనిట్ల కొరత తప్పేలా లేదు. జనవరి 2013లో 8,133 మిలియన్ యూనిట్లకు గాను 21 మిలియన్ యూనిట్ల కొరత తలెత్తనుంది. అది ఫిబ్రవరిలో 40 మిలియన్ యూనిట్లను దాటనుంది. 2013 మే దాటే వరకు అదే దుస్థితి. రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు చాలా వరకు థర్మల్ యూనిట్లే తీరుస్తూ ఉండడంతో నిరంతరం నడపాల్సి వస్తోంది. దీంతో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నట్లు పంపిణీ సంస్థలు పేర్కొన్నాయి. విద్యుత్ ఉత్పత్తికి బహిరంగ మార్కెట్లో కొనుగోలుకు ఎదురవుతున్న ఇబ్బందులన్నీ పంపిణీ సంస్థలు ఏకరువు పెడుతున్నాయి. కొరత ఇంత తీవ్రంగా ఉంటే పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతూ ఉండడం వల్ల వ్యవసాయ, గృహ అవసరాలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. విద్యుత్ ఉత్పత్తికి డిమాండ్కు మధ్య అంతరం 62 మిలియన్ యూనిట్లకు చేరింది. గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు 50% పైనే సహజవాయువు సరఫరా లేక మూతపడ్డాయి. జల విద్యుత్ ఉత్పత్తి కూడా కనిష్ట స్థాయికి చేరడం, థర్మల్ కు కూడా బొగ్గు కొరత సమస్య తోడవడంతో విద్యుత్ కొరత మునుపెన్నడూ లేని స్థాయికి చేరింది.
రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ అవసరాలు తీరాలంటే కనీసం 12,700 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుంది. ప్రస్తుతం 10,000 మెగావాట్లే ఉత్పత్తి చేస్తున్నారు. జల విద్యుత్ ఉత్పత్తిని చూస్తే జలాశయాల్లో నీరు లేక కనిష్ట స్థాయిలోనే కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఎదురైన కరువు, వర్షాభావ పరిస్థితులు హైడల్ విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపాయి. రోజువారీగా 26 MCMSDల గ్యాస్ ఉత్పత్తి అవుతోంది. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు 12 MCMSDల గ్యాస్ కేటాయింపు చేస్తే కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేయొచ్చు. ప్రస్తుతం 3 MCMSDలే కేటాయించారు. ఇంధన కేటాయింపులు చెయ్యకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తుతోందని నిపుణులు చెప్తున్నారు. లోటు ముఖ్యంగా ఎందుకు వస్తుందంటే మన దగ్గర ఉత్పత్తి సామర్థ్యం ఉన్నా కానీ అంటే మనకు అవసరమైన ఉత్పత్తి సామర్థ్యం 270 మిలియన్ ఉత్పత్తి చేయడానికి దాదాపు 14,000 మెగావాట్ అయితే సరిపోతుంది. కానీ మనకు 16,000 మెగావాట్ల కంటే ఎక్కువ మనకు అందుబాటులో ఉన్నది. కానీ మనం అవసరమైన విద్యుత్తును మనం ఉత్పత్తి చేయలేకపోతున్నాం. ముఖ్యమైన కారణం ఏంటంటే మనకు ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు అవసరమైన ఇంధనాన్ని మనం సమకూర్చుకోలేకపోతున్నాం. ఇటు బొగ్గు ఆధారిత ఉత్పత్తి కేంద్రాలు కానీ ఇటు గ్యాస్ ఆధారిత ఉత్పత్తి కేంద్రాలకు కానీ ఆ ఉత్పత్తి కేంద్రాలకు అవసరమైనంత ఇంధనాన్ని మనం సమకూర్చుకోలేకపోవడం వల్ల మనకు అవసరమైన విద్యుత్తును మనం ఉత్పత్తి చేయలేకపోతున్నాం. ఒక పక్క తీవ్ర విద్యుత్తు కొరత, మరోపక్క ఉన్న స్థాపక సామర్థ్యంలో కూడా గణనీయమైన భాగాన్ని ఉత్పత్తికి వినియోగించుకోలేని పరిస్థితి. ఒక రకంగా ఇది నేరపూరితమైంది. ఇలాంటి పరిస్థితిని కల్పించే విధానాలను అనుసరించడం అనేది ఒక రకంగా నేరపూరితమైనది. మనకు వనరులు ఉన్నాయి కానీ వాడుకోలేని పరిస్థితి. ఇప్పుడే ఇలా ఉంటే ఈ వేసవిలో విద్యుత్ లోటు మరింత తీవ్రం కానుంది. ఉత్తరాది నుంచి జూన్ 30 వరకు విద్యుత్ తెచ్చుకునే అవకాశం ఉండదని 4 నెలల క్రితమే అధికారులు తేల్చి చెప్పారు. ముందుగా కారిడార్ ను రిజర్వ్ చేసుకోకపోవడం వల్లనే ఉత్తరాది విద్యుత్ కొనుగోలు చెయ్యలేకపోతున్నట్టుగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అలాంటి పరిస్థితిలోనే రబీలో పంటల దిగుబడులు తగ్గొచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో మరిన్ని కోతలకు పంపిణీ సంస్థలకు అనుమతిచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు ప్రభుత్వమే ఉన్నత స్థాయిలో సమీక్షలు చేసి ఏ వర్గాలకు ఎంతెంత కోతలు పెట్టాలో నిర్ణయించేది. కానీ ఇక నుంచి పంపిణీ సంస్థల ఇష్టారాజ్యం. డిమాండ్ సరఫరాల్ని సరిచూసుకున్న ట్రాన్స్కో కూడా తన చేతికి మట్టి అంటకుండా చూసుకోవాలని నిర్ణయించుకుంది. దానిలో భాగంగానే మా వాటా మేమిస్తాం, మీ కోతలు మీ ఇష్టమంటూ కుండబద్దలు కొట్టేసింది. నిజానికి ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇవే కరెంటు కష్టాలు. కరెంటు కోసం దశలవారీగా ప్రజలు, పారిశ్రామిక వర్గాలు ఎన్నో ఆందోళనలు చేశాయి. దాదాపు 6,000 పరిశ్రమలు ఖాయిలా అంచుకు చేరి ప్రభుత్వం కాళ్లా వేళ్లా పడుతున్నాయి. ఉపాధి రంగం కుదేలైంది. అదే విషయాన్ని ఆందోళనలు, ర్యాలీ, వినతి పత్రాల రూపంలో విన్నవిస్తూనే వచ్చారు. కానీ పరిస్థితిలో మార్పొచ్చిందే లేదు. ఇక గ్రామీణ ప్రజల కష్టాలైతే వర్ణనాతీతం. పగలు రాత్రి తేడా లేదు. అధికారికంగా 8 గంటలే కోతలని చెప్పినా సరఫరా చేస్తున్నది 8 గంటలకు మించని సందర్భాలెన్నో. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు కోతలు వద్దన్న నిర్ణయానికి అలాగే తిలోదకాలు ఇచ్చేశారు. గ్రామాలకు రాత్రిళ్లు కూడా 4 నుంచి 6 గంటలు కరెంటు నిలిపివేస్తున్నారు. తెల్లవారుజామున కూడా కోసేస్తున్నారు. దీంతో ఏం చెయ్యాలో తెలియని దుస్థితి పల్లె ప్రజలది. కనీసం నిద్రకు కూడా నోచుకోని వారి బాధలు ఏమని చెప్పాలి? ఇప్పుడా కష్టాల్ని వచ్చే మే వరకు మొయ్యక తప్పదని సంకేతాలు ఇచ్చేశారు. జనవరి నుంచే అధిక ఉష్ణోగ్రతల వల్ల విద్యుత్ కోతలతో ఇబ్బందులు ఎదుర్కోవడానికి సిద్ధం కాక తప్పదని హెచ్చరిస్తున్నారు. మరి ఈ రాష్ట్రాన్ని అంధకార ఆంధ్రప్రదేశ్ అనడంలో తప్పేముంది?